బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతూ ఉండగా తాజాగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కర్నూలు, నంద్యాల, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఇదే వాతావరణం మరో 4 రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాఖ విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామితో మా సీనియర్ కరెస్పాండెంట్ రవితేజ ముఖాముఖి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో స్కూల్స్కి కూడా సెలవు ప్రకటించారు ప్రభుత్వం. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రేకులకుంట వ్యవసాయ క్షేత్రంలోని వాతావరణ శాఖ విభాగం నారాయణ స్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి? ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సౌత్ ఏపీ, మనకు ప్రధానంగా రాయలసీమ జిల్లాలో, మనకు అదేవిధంగా నెల్లూరు చూసుకున్నట్లయితే మనకు వర్షాలు మనకు బాగా ఈ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నాయి. మనకు ఈ 4 రోజులు అనగా ఈరోజు రేపు అంటే మనకు ఆదివారం వరకు కూడా మనకు ఇలానే మనకు వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం మనకు మెండుగా ఉంది. వర్షాలు కూడా మనకు బాగా పడేటువంటి అవకాశము ఉందండి. ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా చూసుకుంటేనే గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఫ్లష్ ఫ్లడ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఫ్లష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మనకు వితిన్ ఒక గంటలో మనకు 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే దాన్ని మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ అని మనము చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులు మనకు ఇక్కడ లేవు. కాకపోతే మనకు భారీ వర్షం అంటే మనకు 50 నుంచి మనకు 100 మిల్లీమీటర్లు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా మనకు ఒక రోజంతా పడతాయి. వాటిని మనము ఫ్లాష్ ఫ్లడ్స్గా మనం పరిగణించడానికి చేయకూడదు. అది కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప మన ఏరియాలో ఎస్పెషలీ మన ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశము అలాంటి వాతావరణ పరిస్థితులు మనకు ఉండవు. అది ఎక్కువగా మనకు నార్త్ ఇండియాలో మనకు ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే షార్ట్ పీరియడ్లో అంటే మనకు ఒక 1 అవర్లో, ఒక గంటలో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్గా మనం పరిగణించవచ్చు. అలాంటి పరిస్థితులు మనకు లేవు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి సార్. అల్పపీడన ప్రభావం రాయలసీమ వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే అనంతపురము, సత్యసాయి జిల్లా, తిరుపతి, అన్నమయ్య జిల్లాలపైన కూడా పెద్ద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇక్కడ? మనకు 3-4 రోజుల వరకు వాతావరణ పరిస్థితులు మనకు ఇలానే ఉంటాయి. మనకు ఈరోజు వచ్చినటువంటి ఫోర్కాస్ట్ ముందంతా మనకు మనకు సూచన చూసుకున్నట్లయితే ఎస్పెషలీ మనకు అనంతపురము, సత్యసాయి, ఎస్పెషల్లీ మనకు రాయలసీమ జిల్లాలో నంద్యాల, కర్నూలు ఈ ఏరియాలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కూడా 1-2 చోట్ల అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అంటే తీరం దాటుతుందని చెప్తున్నారు. పక్క తుఫాను ప్రభావం వల్ల ఎంత మేర గాలులు వీచే అవకాశం ఉంది? అంటే ఇంకా ఏమైనా దీని మీద ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాయి ఈ జిల్లాలపైన? గాలి ప్రభావం ఇప్పుడు మనకు పెద్దగా లేదండి. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతోనే మనకు ఈ యొక్క వర్షాలు మెండుగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్షము అంటే ఒక తీరం వెంబడి మన గాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. కానీ మనకి ఇక్కడ సౌత్లో మనకి ఈ యొక్క అనంతపూర్ కానీ, చిత్తూరు కానీ, ఈ యొక్క నెల్లూరు ప్లస్ ఈ రాయలసీమ జిల్లా అనేటువంటి మనకు నంద్యాల, కర్నూలులో అంటే గాలులు పెద్దగా లేవు. కానీ వర్షపాతం పడేటువంటి, ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో మేఘాలు బాగా రావడము, వర్షము కురిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడుగా మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో కూడా అవి కూడా 2 తోడయి దాని ప్రభావంతో ఈ యొక్క వర్షాలు కురడానికి అవకాశాలు ఉన్నాయి సార్. కోస్తా చూసుకున్నట్టయితే మనకు సౌత్, మనకు కోస్టల్ ఏపీ, ఎస్పెషల్లీ మనకు ప్రకాశం, ఒంగోలు, మనకు ఈ యొక్క బాపట్ల, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో 1 నుంచి 2 చోట్ల మనకు భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే మనకు వాతావరణ శాఖ వారు మేము ఇప్పుడు మా యొక్క అనాలిసిస్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది సార్. తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే మత్స్యకారులను కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. ఆ తీర ప్రాంతం వెంబడి కూడా అల్పపీడన ప్రభావం
ప్రభావం చాలా ఉధృతంగా కనిపిస్తుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు? అదేనండి, మనకు ఆ తీర ప్రాంతాల్లో మనకు గాలి వేగం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఈ యొక్క మనకు వర్షం ఎక్కువగా పడుతుంటుంది. కాబట్టి మేము ఇచ్చేటువంటి అడ్వైజెస్ అంటే మనకు అగ్రో అడ్వైజెస్, మనకు వ్యవసాయ వాతావరణ సూచనలు దానికి అనుగుణంగా రైతులు కానీ మత్స్యకారులు కానీ మనకు సముద్రంలోకి వేటకు వెళ్ళకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క ముందంతస్తు సలహాలు సూచనలు పాటిస్తూ దానికి అనుగుణంగా పాటించినట్లయితే మనకు కానీ లేకపోతే మనకు పశువులకు ఎస్పెషలీ మనకు ఈ యొక్క దానికి దెబ్బతినకుండా వాటి యొక్క జీవనం బాగా ఉండడానికి ఉన్నటువంటి ఆ ఏరియాల్లో ఎస్పెషలీ ఎక్కడైతే మనకి ఎక్కువగా గాలులు వీస్తాయో అలాంటి ఏరియాల్లో మనము పశువులని కానీ లేకపోతే బయటికి పంపించకుండా మనకి యొక్క కరెంట్ పోల్స్ వాటి దగ్గర ఉండకోకుండా, ఎందుకంటే 1-2 చోట్ల పిడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడుగా అప్రమత్తం చేస్తుంది. వాటిని సలహాలు సూచనలను పాటించి మనము బాగా ఉండాలని కూడా మేము మా యొక్క వ్యవసాయ వాతావరణ విభాగం నుంచి కూడా రైతులు కానీ ప్రజానికం కానీ తెలియజేయడం జరుగుతుంది సార్. ఆదివారం వరకు అంటే 26వ తారీఖు వరకు కూడా ఇలానే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన రైతులు కానీ ఏదైనా మన పంట కోతలు ఏదైనా ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాల్లో ఈ యొక్క పంట కోతలు ఎస్పెషల్లీ మనకు ఈ యొక్క వేరుశనగని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత కాయ అంతా నానిపోతుంది, మన బూజు పడుతుంది. కాబట్టి మేమిచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం సార్. ఇది ఇక్కడ వ్యవసాయ శాఖ నుంచి వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఆదివారం వరకు అంటే 26వ తేదీ వరకు రాష్ట్రంలో వాతావరణం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి తీర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రభుత్వం సూచించే సూచనలు పాటించాలని చెప్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం 26వ తేదీ వరకు ఉంటుందని, రాయలసీమ వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.